ఇప్పటిదాకా తిరుమలకు సంబంధించి ఎన్నో రకాల దుష్ప్రచారాలు చేస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. తాజాగా శ్రీకాళహస్తి ఆలయం పైన కూడా ఇదే తరహా కుట్ర జరిగిందన్న ఆరోపణలు అయితే వస్తున్నాయి. తాజాగా ఓ మహిళ, ఆమె అమెరికాకు చెందిన జ్యోతి అనే మహిళ ఈ మధ్యకాలంలో శ్రీకాళహస్తికి రావటం జరిగింది. అయితే ఆ తరువాత ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసింది. దానిలో తాను ఆలయంలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా అనేక మంది తన దగ్గర డబ్బులు వసూలు చేశారంటూ కూడా ఆమె ఆరోపించింది. ఆలయంలోకి వెళ్లే ముందు ఒక 300 రూపాయలు తనను అడిగారని, దర్శనం కోసం తాను ఇచ్చానని, ఆ తర్వాత ఇటు పూజారులు మొదలుకొని అక్కడ మంగళ వాయిద్యాలు ఇతరత్ర సిబ్బంది తన దగ్గర డబ్బులు అడిగారని, ఇదంతా కూడా తనకు చూస్తూ ఉంటే ఒక రకంగా ఎబ్బెట్టుగా ఉందని, వాళ్ళు అడుక్కునే వాళ్ళ మాదిరిగా తనను అడుగుతున్నారంటూ ఆమె ఆరోపణలు చేసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఒక కలకలం రేపిందని చెప్పచ్చు. It was not very pleasant actually to see that amount of corruption అనేది. నేను మొన్న రీసెంట్గా శ్రీకాళహస్తి వెళ్తే అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఒక యూనిఫామ్ అతను, ఒక కాప్ లాంటి అతను, గార్డ్ అతను ఏదో మొత్తానికి ఆయన అన్నాడు, మీకు తొందరగా దర్శనం కావాలి అని అంటే కనుక మీరు 300 పర్ హెడ్ పే చేయాలి అన్నాడు. సరేలే 300 కదా, అండ్ ఆల్సో మళ్ళీ వీ హ్యావ్ అ ఫ్లైట్ టు క్యాచ్ అనేసి సరే 300 ఇచ్చాం. సో అది ద బిగినింగ్ ఆఫ్ ది కంప్లీట్ కరప్షన్ దట్ యు విల్ సీ. వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు తీర్థం ఇవ్వడము, డబ్బులు అడగడము, అది నెత్తి మీద అదేదో శటగోపం పెడతారు అది అడగడము, అక్కడ మంగళవాద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా యాక్చువల్గా లిటరల్గా అడుక్కు తినే వాళ్ళలాగా అమ్మ 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 అని అడుగుతున్నారు. ఇలా చూడడానికి ఎంత బాధ అనిపించిందో. వీళ్ళందరూ అక్కడ ఐ థింక్ అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆర్ లోకల్ గవర్నమెంట్, ఐ డోంట్ నో, కానీ అలా చాలా బాధాకరంగా అనిపించింది. అండ్ అక్కడున్న పోలీసులు కూడా ఓ 2 నిమిషాలు ఎక్కువ చూడనేస్తే కనుక పక్కకు తీసుకొచ్చి మీకు దర్శనం బాగైందా. దీంతో అటు ఆలయ అధికారులు కానీ, అలాగే అక్కడి శ్రీకాళహస్తి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కానీ దీనిపైన వెంటనే స్పందించడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో ఒక విచారణ కూడా వేయటం జరిగింది. అయితే ఆ విచారణలో ఆ మహిళ చెప్పిన దాంట్లో ఎలాంటి ఆధారాలు లేవన్న సంగతి అయితే బయటపడింది. అలాగే ఆమె ఏదైతే ఆలయంలోంచి వెళ్ళిన కాడ నుంచి సీసీ ఫుటేజ్ లాంటివి కూడా పరిశీలించారు. అందులో కూడా తమకు ఎక్కడ ఎవరు డబ్బులు అడిగిన డిమాండ్ చేయటం కానీ, ఈమె ఇస్తున్న విజువల్ కానీ లేవని సాక్షాత్తు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. డబ్బులు అడిగి ఎక్కువగా కరప్షన్ ఎక్కువైపోయింది కాళహస్తి టెంపుల్లో అని చెప్పి ఆవిడ వీడియో పెట్టడం జరిగింది. నేను కూడా ఆవిడ గురించి ఎక్కువ నేను కామెంట్ చేయను, ఎందుకంటే లేడీ కాబట్టి మనం పద్ధతి కాదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. కానీ ఏంటంటే ఒకవేళ నిజంగానే ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే తప్పకుండా ఈ కాళహస్తి టెంపుల్లో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, నెంబర్స్ ఉన్నాయి, ఈఓ గారు ఉన్నారు, డిఆర్ఓ ఆఫీస్ ఉంది, దాని తర్వాత పెద్ద వ్యవస్థే ఉంది. సో ఎక్కడ కూడా ఈ రకంగా స్వామి వారి మనోభావాలు లేకుంటే ఇక్కడ జరిగే తప్పులు జరుగుతున్నాయనే దానికి ఎటువంటి ఆధారాలు లేకుండా అలా పెట్టడం అనేది బాధ్యత కాదని నేను అనుకుంటున్నాను. ఇక ఎందుకు ఇలా జరుగుతోంది, హైందవ దేవాలయాల పైన ఏపీలో ఈ విధంగా వరుసగా జరుగుతున్న దుష్ప్రచారాలకు కారణం ఏమిటి, దీని వెనుక ఏదైనా కుట్ర ఉందన్న ఆరోపణలు కూడా మనకు వినిపిస్తున్నాయి. ఇక శ్రీకాళహస్తి ఆలయం విషయానికైతే మనం వస్తే అక్కడ ఈ మధ్య కాలంలో అనేక మార్పులు అక్కడ చేయటం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ కొన్ని రకాల ప్రత్యేక దర్శనాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా వీటిలో మనం అంతరాలయ దర్శనం అంటూ స్వామివారి గర్భాలయంలోకి వెళ్ళేదానికి కూడా ఎలాంటి రిఫరెన్స్ లేకుండా 500 రూపాయలు చెల్లిస్తే భక్తులు వెళ్లేందుకు టికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 50 రూపాయలు మొదలుకొని ఆ తర్వాత 200 ఈ విధంగా ప్రత్యేక దర్శనాలు కావాలనుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా ఎలాంటి రిఫరెన్స్, ఎలాంటి రికమెండేషన్ లేకుండా భక్తులు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే సామాన్య భక్తులు వెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా వేరే లైన్ కూడా ఉంటుంది. అయితే ఈ మహిళ చేసిన ఆరోపణల
దృష్ట్యా ఒకసారి అధికారులు మొత్తం కూడా పునః పరిశీలించడం కూడా జరిగింది. అయితే మహిళ చేసినవి పూర్తిగా అసత్యం అంటూ కూడా తేల్చివేయడం జరిగింది. దీనిపైన మహిళకు సంబంధించి కూడా అధికారులు కూడా సంప్రదించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆమె తన తప్పు తెలుసుకొని సోషల్ మీడియాలో తాను పెట్టిన వీడియోను కూడా డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపైన వెనుక ఒక కుట్ర ఉందన్నట్టుగా కూటమి నేతలు కానీ అధికారులు కానీ అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఏదైనా ఒక ఆరోపణ చేసినప్పుడు అది కూడా భక్తులకు సెంటిమెంట్గా భావించే సున్నితమైన ఇలాంటి అంశాలపైన, దేవాలయాలకు సంబంధించిన అంశాలపైన ఆరోపణలు చేసినప్పుడు దానికి సంబంధించి ఆధారాలతో ఎవరైనా ఏదైనా ఆరోపణ చేయటమో లేదా ఫిర్యాదు ఇస్తే ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలా లేకుండా కేవలం నోటి మాట ద్వారా కొన్ని ఆరోపణలు చేయటం. ఈ మధ్యకాలంలో కూడా తిరుమలకు సంబంధించి కూడా ఇదే రకమైన ఆరోపణలు వెలుగు చూసిన పరిస్థితి ఉంది. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో ఫేమస్ కావటానికనో మరో కారణం చేతనో తెలియదు కానీ ఈ రకాల ఆరోపణలు వరుసగా చేస్తూ వస్తున్నారు. అయితే దీనిపైన విజిలెన్స్ విభాగం కూడా టీటీడీలో కేసులు నమోదు చేశారు. తాజాగా ఇలాంటి ఆరోపణ శ్రీకాళహస్తి ఆలయంలో కూడా జరగడంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం ఉలిక్కిపడ్డ పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. దీనిపైన స్థానిక ఎమ్మెల్యే మరోసారి భక్తులకైతే ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరు ఎలాంటి దుష్ప్రచారాలు నమ్మవద్దని చెప్పి ఆయన చెప్పడం జరుగుతోంది. శ్రీకాళహస్తి ఆలయంలో సామాన్య భక్తుల దృష్ట్యా ఈ మధ్య కాలంలో అనేక రకాల ఏర్పాట్లు కానీ మార్పులు కానీ చేశామని, ఒకవేళ ఎవరికైనా ఏదైనా అవినీతి జరిగింది, ఎవరైనా ఎక్కడైనా అధిక మొత్తంలో అక్రమంగా వసూలు చేస్తున్నారని ఎవరైనా అనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయొచ్చని కూడా ఆయన చెప్తున్నారు. తాజా ఘటనను పూర్తిగా ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే తప్పకుండా చట్ట ప్రకారం వారిని శిక్షిస్తామని కూడా ఎమ్మెల్యే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ అంశం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఇది కాస్త పొలిటికల్ టర్న్ తిరగడంతో ఇటు వైసీపీ సోషల్ మీడియాలో ఈ వీడియో విస్తృతంగా వైరల్ అయింది. దీనిపైన కూటమి నుంచి కూడా కౌంటర్ రావడం జరిగింది. మొత్తం మీద దేవాలయాలు, హిందూ దేవుళ్లకు సంబంధించిన అంశాలు ఈ విధంగా తరచూ రాజకీయం కావడం మాత్రం ఒక దురదృష్టకర పరిణామాలని చెప్పుకోవచ్చు. ఎవరైనా అటు టీటీడీ కానీ ఇతర ఆలయాలపైన సామాన్య భక్తులకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళు వాటిని ఆధారాలతో వివరించవచ్చు. భక్తులకు ఏదైనా అధికారులు దృష్టికి తీసుకువెళ్ళవచ్చు. ఇంకా వాళ్ళ ఆధార సహితంగా సోషల్ మీడియాలో పెట్టినా కూడా ఆధార సహితంగా పెడితే బాగుంటుంది తప్ప కేవలం ఆరోపణలు చేయడం సరికాదు. ఎందుకంటే అది వేలాది లక్షలాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రస్తుతం ఈ శ్రీకాళహస్తిలో ఏదైతే ఘటన వెలుగు చూస్తుందో దీని తర్వాత అయినా కూడా భక్తులు కూడా కొంచెం ఆలోచించి ఇలాంటి పోస్టులు పెడితే బాగుంటుందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. మొత్తం మీద శ్రీకాళహస్తి అంశంలో మాత్రం అమెరికాకి చెందిన ఆ మహిళ చేసిన ఆరోపణలు మాత్రం అవాస్తవం. శ్రీకాళహస్తిలో అలాంటి పరిస్థితులు ప్రస్తుతం లేవని చెప్పి ఎమ్మెల్యే కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ అంశం గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన ఈ అంశం ప్రస్తుతానికి విచారణ అనంతరం ఆ మహిళ ఏదైతే ఆ వీడియో డిలీట్ చేయడంతో ప్రస్తుతం సద్దుమణిగిందని చెప్పచ్చు.